గత నెల 28, 29, 30, 31 జనవరి నెలలో అద్భుతంగా మహా అద్భుతంగా మేడారం జాతరని, సమ్మక్క సారలమ్మ జాతరని ఆదివాసులు గిరిజనులే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నుంచి సుమారు 1,55,00,000 మంది పైచిలకి 4 రోజుల్లో రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యాలు సోదరిమణి సీతక్క గారి ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరొక సోదరిమణి కొండా సురేఖ గారు, ఐటీడీఏ గిరిజన శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో నిరంతరము ఇక్కడ పర్యవేక్షిస్తూ భక్తులకి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గాని, ఎస్పీ గారు గాని, ఉన్నతాధికారులంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అద్భుతంగా ఈ జాతరను నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ సహకరించిన ప్రతి ఒక్క అధికారులకి, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు కూడా ఉన్నారు. వారు కూడా అనేక పర్యాయాలు వచ్చి వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఆదివాసులు గిరిజనులు ఆరాధన దైవంగా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరని దృష్టిలో పెట్టుకోకుండా భవిష్యత్తు తరాలకి ఒక 200 సంవత్సరాల పైచిలకు చెడుకు చెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఈ జాతరకు సంబంధించిన పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్నాం. చివరిలో కొద్ది పనులు భక్తుల రద్దీ పెరిగిన కారణంగా ఏవైతే అన్కంప్లీట్ అయినాయో వాటిని రాబోయే ఈ కొద్ది రోజుల్లో పూర్తి చేసే దిశగా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు భవిష్యత్తులో ఈ మాస్టర్ ప్లాన్ కూడా ఈ మేడారమైన పవిత్రమైన ప్రదేశానికి, ఈ సమ్మక్క సారలమ్మ ప్రత్యక్షమైన ఈ ప్రదేశానికి మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తున్నాం. దాంట్లో భాగమే జంపన్న వాగుకు సంబంధించిన 365 రోజులు ఈ వాగులో నీరు ఉండే విధంగా గోదావరి నీటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యులు సీతక్క గారి కోరిక మేరకు దాన్ని కూడా ఇదే ప్రదేశం కేబినెట్ నిర్ణయించుకున్నాం, కేబినెట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కేబినెట్ లో వాటిని కూడా శాంక్షన్ ఇచ్చి ఎప్పుడూ నీరు తగ్గకుండా ఉండే విధంగా భక్తుల సౌకర్యార్థమే కాకుండా నిత్యము ఈ జంపన్న వాగులో నీరు ఉండే విధంగా కూడా గోదావరి నీటిని తెచ్చే ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జంపన్న వాగు మీద మొదటి విడత 2.5-3 ఫీట్ల డెప్త్ వాటర్ ఉండే విధంగా 5 చెక్ డ్యాములు నిర్మించాలని నిర్ణయించిన ప్రపోజల్స్ ని కూడా తయారు చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టుకుంటాం. ఈ జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో తో పాటు ఈ మేడారానికి టెంపుల్ కి ఆనుకొని 2 ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటిని అద్భుతంగా బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో ఏర్పాటు చేసుకున్నాం. దీంతో పాటు ఎప్పుడూ జాతర వచ్చినా ఈ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్లన్నీ జామ్ అవుతుంటాయి. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ లోనే కోట్లాది మంది జనం వచ్చే సందర్భం కాబట్టి, వేలాది వెహికల్స్ వస్తాయి కాబట్టి జామ్ అవుతుంది. భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది ఉండొద్దని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏవైతే ఏరియా నుంచి ఉన్న రోడ్లను వైడనింగ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ని ఎక్వియేషన్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలని ఈనాడు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా. అంతేకాదు, 100 సంవత్సరాల క్రితం 1930 లో 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 1930 లో
గతంలో సుమారు 28-29 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా పవిత్రమైన ప్లేస్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా అన్ని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసి ఒక్క జాతర టైంలోనే కాకుండా ఈ వనదేవతల దగ్గరికి భక్తులు భవిష్యత్తులో వేలాది మంది ప్రతిరోజు వస్తారు కాబట్టి వారి సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ 29 ఎకరాలే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా ఇక్కడున్న రైతన్నలకి కూడా ఇబ్బంది కలగకుండా వారి దగ్గర యాజ్ పర్ సిస్టంలోనే అక్కడ కూడా అవసరమైన ల్యాండ్ని కూడా ఎక్వైర్ చేద్దామని కూడా నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఏది ఏమైనా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ మేడారం కానివ్వండి, ఈ రాష్ట్రం స్టార్ట్ అయ్యే గోదావరి పరివాహక ప్రాంతం నుంచి చివరన ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో రాబోయే కొద్ది నెలల్లో దానికి సంబంధించిన ప్రణాళికను కూడా ఆ శాఖ మంత్రి వర్యులు మీకు స్పష్టంగా వివరిస్తారు. దాంతోపాటు గోదావరి పుష్కరాలకు సంబంధించిన విషయంలో కానీ ఇతరత్ర ప్రతి విషయంలో కూడా భక్తుల సౌకర్యార్థం కానీ ఇతరత్ర అన్ని అంశాలని ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ఆ దిశలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతాం. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, గతంలో లాగా మేడారం జాతర అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర. ఆ జాతరకి ఒక 10 రోజులు 15 రోజుల ముందు మేము నిధులు ఇచ్చాము, అయిపోయింది, జంపన్న వాగుల్లో పెట్టాము, అయిపోయింది అనే విధంగా కాకుండా ఇప్పుడు చేసే ప్రతి పని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ప్రతి పని శాశ్వతంగా ఉండే విధంగా ఆ ఆలోచనలతో మాస్టర్ ప్లాన్తో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులను చేసే దాంతో పాటు అభివృద్ధిని చేసేదా పాటు ఈ రాతి కట్టడాలను పూర్తి చేసిన కార్యక్రమంతో పాటు దీన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నాం, పూర్తి చేయబోతున్నాం. రాబోయే ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా ఆ మిగిలిన ఫినిషింగ్ టచ్లు కూడా పూర్తి అవుతాయని చెప్పడానికి సంతోషిస్తూ, దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, అది అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఏదైతే ఉద్దేశపూర్వకంగానో ఇతరత్రనో మాట్లాడిన వ్యక్తులకు కానివ్వండి, మనస్ఫూర్తిగా మాట్లాడిన వారిని వారి విజ్ఞతకే వదిలేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.